విమల ఒక విద్యుల్లత, అందాల హరివిల్లు. ఆమె అందం ఒక అయస్కాంతం. ఆమె ప్రతి కదలిక యువ హృదయాలను గిలిగింతలు పెట్టే ఒక్కొక్క శృంగార భంగిమ. విమల స్నేహం కోసం, ఆమె చిరునవ్వు కోసం పరితపించని విద్యార్థి లేడు ఆ కాలేజీలో. ఆమె అందచందాలకు అసూయ చెందని విద్యార్థిని కూడా లేదు. అదిగోరా వస్తుంది నీ శృంగార నాయకి. వంపులు తిరుగుతూ ఇటే వస్తుంది, బీ రెడీ. కాలేజీ గేటు ముందు రిక్షా దిగి స్టైల్గా అడుగులు వేస్తూ లోపలికి వస్తున్న విమలను చూసి తన మిత్రుడు రంగరాజును ఉద్దేశించి అన్నాడు ఒక స్టూడెంటు. తల తిప్పి అటు చూశాడు రంగరాజు. మెరుపు తీగల అటే వస్తూ కనిపించింది విమల. కలహంస నడకన తలదన్నే ఆమె కదలికలు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉండగా కనురెప్పలు ఆడించటం మాని ఆమెనే చూడసాగాడు రంగరాజు. అసలు సంగతి మర్చిపోయి ఉన్న చోటు నుంచి కదలకుండా అలాగే నిలబడిపోయాడు. అదేమిటి గురు, పాదాలు నేలకు అతుక్కుపోయినట్లు ఇక్కడే ఉంటే ఎలా? పందెం సంగతి మర్చిపోయావా, లేక ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? అతని భుజం పట్టి కుదుపుతూ వెటకారంగా అడిగాడు రంగరాజు మిత్రుడు. తేరుకుంటూనే గుర్తుకు వచ్చింది రంగరాజుకి పందెం సంగతి. ఆ రోజు రంగరాజు ఎలాగైనా విమలను పలకరించాలి. పలకరించటం మాత్రమే కాదు, అందరూ చూస్తూ ఉండగా ఆమె చెయ్యందుకుని ముంజేతి మీద ముద్దు పెట్టుకోవాలి. అలా చేస్తే 100 రూపాయలు వస్తుంది అతనికి. చేయలేకపోతే తన మిత్ర బృందానికి 200 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏం గురు, అంతేనా? ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా? ఎగతాళిగా అడిగాడు అతని మిత్రుడు. కేర్లెస్గా నవ్వాడు రంగరాజు. ఓడిపోవడం నా జాతకంలోనే లేదు. మీరంతా కొంచెం అవతలకు వెళ్ళండి అని కాలర్ ఎగరవేస్తూ ముందుకు నడిచాడు. గబగబా అడుగులు వేస్తూ విమలకు ఎదురు వెళ్ళాడు రంగరాజు. అతన్ని చూడనట్లే నటిస్తూ పక్కకి తప్పుకుని వెళ్లబోతున్న విమలని ఉద్దేశించి, గుడ్ మార్నింగ్ విమల గారు అన్నాడు చిరునవ్వుతో. విమల ఆగలేదు. ముందుకు నడుస్తూనే గుడ్ మార్నింగ్ అంది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఆమెతో పాటే 2 అడుగులు ముందుకు వేస్తూ అన్నాడు రంగరాజు. విమలకు ఆగక తప్పలేదు. ఆగి ఏమిటి అని అడిగింది. మీ నోట్స్ కావాలి. ఐ మీన్ వలుపుల రాణి క్లియోపాత్ర లెసన్కు సంబంధించిన నోట్స్. చిన్నగా నవ్వుతూ అడిగాడు రంగరాజు. సారీ, ఆ నోట్స్ నా దగ్గర లేదు. విసుగుని బలవంతంగా అదుపు చేసుకుంటూ అంది విమల. ఇట్స్ ఆల్ రైట్, ఆ నోట్స్ లేకపోతే ఇంకేదైనా నోట్స్ ఇవ్వండి అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు రంగరాజు. సీరియస్గా చూసింది విమల. వాట్ యు మీన్ అంటూ ఒక అడుగు వెనక్కి వేసింది. పదులుగా ఉన్న చూపులకి గుండెలు దడదళ్లాడాయి. ఆమె భుజం మీదుగా అవతలికి చూసిన అతని కంటికి కనిపించారు కాలేజీ ఆవరణలో ఒక చెట్టు కింద గుంపు కట్టి నిలబడ్డ అతని మిత్ర బృందం. రంగరాజు చేయబోయే అడ్వెంచర్ కోసం ఆత్రంగా అటే చూస్తున్నారు. 200 పోగొట్టుకోవలసి వస్తుంది అన్న చింత ఎంత మాత్రమూ లేదతనికి. విమల అందగత్తె కావచ్చు, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది. ఆమె విషయంలో తను ఓడిపోవడమా? ఇంపాసిబుల్. మొండి ధైర్యాన్ని గుండెల నిండుగా నింపుకున్నాడు రంగరాజు. ప్లీజ్ ఏదో ఒక నోట్స్ ఇవ్వండి అంటూ చటుక్కున అందుబాటుగా ఉన్న ఆమె ఎడం చేతిని అందుకోబోయాడు. అతను అంతకు తెగిస్తాడు అని అనుకుంటూనే ఉంది విమల. అతనికి అందకుండా ఎడం చేతిని వెనక్కి లాక్కుని కుడి చేతిలోని పుస్తకాలను వదిలేసి ఈడ్చికొట్టింది అతని చెంప మీద. చెళ్ళుమంది రంగరాజు చెంప. ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈసారి చెప్పుతో కొట్టాల్సి ఉంటుంది, మైండ్ ఇట్ అంటూ కింద పడ్డ పుస్తకాలను అందుకుని విసురుగా అవతలకు వెళ్ళిపోయింది విమల. చేతలు దక్కి శిలా విగ్రహంలా బిగుసుకుపోయిన రంగరాజు ఆ షాక్ నుంచి తేరుకునేసరికి అతన్ని చుట్టుముట్టారు అతని మిత్రులు. నేను చెబితే విన్నావా? పోయిన 200 పోగా ఓటమికి గుర్తుగా చెంపదెబ్బ మిగిలింది నీకు. ఐఎమ్ సారీ అంటూ వాపోయాడు పందెం కట్టిన మిత్రుడు. నిప్పుతో చెలగాటం ఒంటికి ఇంటికి ముప్పు తెచ్చిపెడుతుంది గురు. గులాబీకి ముళ్ళుంటాయి అన్న సంగతి మర్చిపోకూడదు హితబోధ చేశాడు ఇంకో మిత్రుడు. కోపంతో ఎర్రబడిపోయింది రంగరాజు వదనం. చూస్తాను, ఇది కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరుగుతుందో చూస్తాను. ఇంతకింత అవమానం చేసి తీరతాను అంటూ ప్యాంటు జేబులోంచి 200 నోట్లు తీసి మిత్రుడి చేతిలో పెట్టి నేల అదిరిపోయేలా అడుగులు వేస్తూ అవతలకు వెళ్ళిపోయాడు. జరిగిన సంఘటన మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ లైబ్రరీకి పోయి కూర్చుంది విమల. 5 నిమిషాల తర్వాత వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె బాయ్ ఫ్రెండ్ శివప్రసాద్. ఏదో గొడవ జరిగిందట అని అడిగాడు. ఏం లేదు అంది విమల. ఏం లేదంటావేమిటి? రంగరాజు గారు నిన్నేదో అన్నాడటగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం. అనడం కాదు, చెయ్యి పుచ్చుకోబోయాడట అన్నాడు అతనితో పాటే లైబ్రరీలోకి వచ్చిన కామరాజు.
విమలను అల్లరి చేయబోయిన ఆ ఈడియట్ని ఒట్టినే వదిలిపెట్టకూడదు. ఆవేశాన్ని ప్రదర్శించాడు అందరికంటే ఆఖరణ అక్కడికి వచ్చిన జనార్దన్. విమల ఉలిక్కిపడింది. వద్దు, మీరెవ్వరూ తొందరపడొద్దు. చెంప చెళ్ళుమనిపించి అతనికి చెప్పాల్సిన బుద్ధి నేనే చెప్పాను అంటూ జరిగిన సంఘటన వివరించి వారిని శాంతింపచేసేసరికి తలప్రాణం తోకకొచ్చినంత పనైంది ఆమెకు. చెంపదెబ్బతో ఆ రాస్కెల్కి బుద్ధొస్తుంది అని నేను అనుకోను అన్నాడు శివప్రసాద్. రాకపోతే అప్పుడు చూద్దాం, క్లాస్కు టైం అయింది అంటూ లైబ్రరీలో నుంచి బయటకు నడిచింది విమల. మారు మాట్లాడకుండా ఆమెను అనుసరించారు స్నేహితులు నలుగురు. ఆ కాలేజీలో అందర్నీ ఆకర్షించే విషయం విమల అందమైతే ఆమె తోటి విద్యార్థినులతో అంతగా సహవాసం చేయలేకపోవడం లెక్చరర్లతో సహా ఆ కాలేజీలో అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం. చెంపదెబ్బతో బుద్ధి రాదని శివప్రసాద్ అన్నమాట అక్షరాల నిజమని రుజువైంది. 24 గంటలు కూడా గడవక ముందే తన ప్రతీకారాన్ని అసహ్యకరమైన పదజాలాలతో కాలేజీ గోడల్ని ఖరాబు చేయటం ద్వారా తీర్చుకున్నాడు రంగరాజు. పాంచాలికి 5గురు భర్తలు. అభినవ పాంచాలి విమలకు 4గురు మొగుళ్ళు. రంకు మొగుళ్ళు 4గురితో కాలేజీలోనే విమల సరస సల్లాపాలు. చీర మార్చినట్లు ప్రియుణ్ణి మార్చే కాలేజీ బ్యూటీ విమల. ఓ లేటెస్ట్ టేస్ట్ల రాణి, నీ రేటంత విరిబోని. కాలేజీ బిల్డింగు గోడలు నిండుగా రాయబడ్డాయి ఆ వాక్యాలు. వాటి పక్కనే విమల పూలికలతో నగ్నంగా గీయబడ్డాయి కొన్ని బొమ్మలు. వాటిని చూసి అవమానంతో కృంగిపోలేదు విమల. కోపంతో ప్రిన్సిపల్కి రిపోర్టు కూడా చేయలేదు. ఆ విషయానికి ఎంతమాత్రమో ప్రాధాన్యతను ఇవ్వనట్లుగా కామ్గా ఉండిపోయింది. ఆమెలాగా సహనాన్ని పాటిస్తూ కామ్గా ఉండలేకపోయారు ఆమె స్నేహితులు నలుగురు. లంచ్ టైంలో కాలేజీ క్యాంటీన్లోంచి బయటకు వస్తున్న రంగరాజుని క్యాంటీన్ వెనక్కి తీసుకుపోయి దేహశుద్ధి చేశారు. దాంతో రంగరాజు రెచ్చిపోయాడు. ఆ రోజు సాయంత్రమే అతని తరపున వచ్చి పడ్డారు డజన్ మంది రౌడీలు. కాలేజీ ఆవరణను వదిలిపెట్టి కామరాజు, శివప్రసాద్, సత్యం, జనార్దన్లు బయటకు రాగానే వారి మీద విరుచుకుపడి ఇష్టం వచ్చినట్లు విరగబాదారు. అంతటితో ఆగలేదు రంగరాజు. విమల, ఆమె స్నేహితులు తనకు క్షమాపణ చెప్పి తీరాలని పట్టుపట్టి తన మద్దతుదారులైన విద్యార్థులతో క్లాసులు బహిష్కరించి సమ్మెను చేపట్టాడు. 2 వర్గాలుగా చీలిపోయింది కాలేజీ. విమలను ఉద్దేశించి అసహ్యకరమైన పదాలతో కాలేజీ గోడల్ని ఖరాబు చేసినందుకు రంగరాజే క్షమాపణ చెప్పాలంటూ తమ వాదనను ప్రారంభించింది 2వ వర్గం. ఆ నేపథ్యంలో రంగరాజు తరపున కొంతమంది చోట రాజకీయ నాయకులు కూడా రంగంలోకి దిగక తప్పలేదు. ఇది నారాయణ బాబు గారు జరిగిన సంగతి. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. జరిగిందంతా పోసగుచ్చినట్లు వివరిస్తూ అన్నాడు కాలేజీ ప్రిన్సిపల్. తలపంకిస్తూ అరచేత్తో నుదురు రుద్దుకున్నాడు ఆయనకు ఎదురుగా కూర్చున్న నారాయణ గారు. విమల తండ్రి నారాయణ గారు. 45 ఏళ్ల వయసుంటుంది ఆయనకి. మున్సిపల్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నారాయన. 2 అబార్షన్ల తర్వాత విమలను కని ఆయన చేతుల్లో పెట్టి కన్నుమూసింది ఆయన భార్య. ఉద్యోగం లేని భర్తతో పాటు తన పంచన చేరిన పెనతండ్రి కూతురు సావిత్రమ్మ ఇంట్లో ఉన్న పసికందుగా ఉన్న విమల బరువు బాధ్యతలను ఆమెకు అప్పగించకుండా తల్లి తండ్రి తానే అయి విమలను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు నారాయణ గారు. విమలది ముక్కుకు సూటిగా వ్యవహరించే స్వభావం అని ఆయనకి తెలుసు. ఏ విషయాన్నైనా అంతగా పట్టించుకోదు. పట్టించుకోవడం అంటూ జరిగితే దాని అంతు చూసేదాకా నిద్రపోదు. అటువంటి విమల తన చదువుతున్న కాలేజీకే సమస్య తెచ్చిపెట్టిందన్న విషయం నారాయణ గారి అంతరంగాన్ని కలవరపాటుకి గురిచేసింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2 నిమిషాల తరువాత ప్రిన్సిపల్ గారిని ఉద్దేశించి మెల్లగా అడిగారు నారాయణ గారు. అన్నీ తెలిసిన మీకు నేను వేరే చెప్పవలసిందేముంటుంది? ఆడపిల్లల్ని కాలేజీ నుంచి డిస్మిస్ చేయటం సాధారణంగా ఏ కాలేజీలోనూ జరగదు. ఇప్పుడు కూడా అటువంటిది జరగకుండా ఉండాలంటే మీ అంతటి మీరే విమలను కాలేజీ మాన్పిస్తే బాగుంటుంది. ఈ గొడవ ఎంతటితో చల్లారిపోతుంది. తన మనసులోని మాటను మెల్లగా బయటపెట్టాడు ప్రిన్సిపల్. తలెత్తి ఆశ్చర్యంగా చూశారు నారాయణ గారు. గోడల నిండా అసహ్యంగా రాసినవాడు రంగరాజు. తప్పు చేసిన వాడిని దండించకుండా విమలను కాలేజీకి పంపించొద్దు అనడం ఏమి న్యాయం అని ఆవేశంగా అడిగారు. రంగరాజు చేసింది తప్పే అయినా అతడు రాసిన రాతలలో యథార్థం ఉంది. ప్రిన్సిపల్ గారు, కోపంగా అరిచారు నారాయణ గారు. డోంట్ బీ సీరియస్. విమల మీద అభండాలు వేయటం నా అభిమతం కాదు. మీ అమ్మాయి కాలేజీలో ఆడపిల్లలతో కంటే మగవాళ్లతోనే ఎక్కువ స్నేహం చేస్తుంది అన్న సంగతి మీకు తెలుసా? ఆ స్నేహం కూడా ఆ 4 కుర్రాళ్లతోనే. వాళ్లతో సినిమాలు, షికార్లు, హోటళ్లకు వెళ్లడం వంటివి మీ దృష్టికి ఎప్పుడూ వచ్చుండవు పాపం.
కానీ నాకు తెలుసు కనుక కళ్ళారా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నారు ప్రిన్సిపల్ గారు. ఆ మాటలు విన్న మరుక్షణంలో నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది నారాయణ గారి వదనం. మీరు మీరు చెబుతున్నది నిజమా అని ఆవేదన నిండిన కంఠంతో అడిగారు. ఆడపిల్ల తండ్రిగా మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. విమలవి ఆదర్శ భావాలే కావచ్చు, కానీ ఎంత పవిత్రంగా ఉన్నా ఆడా మగ భుజం భుజం రాసుకుంటూ విచ్చలవిడిగా తిరిగేటంత ఎత్తుకు ఎదగలేదు మన నాగరికత. ఈ 4 గోడల మీద రాసిన రాతలు రేపు అమ్మాయి జీవితంలో అనర్థాలను తెచ్చిపెట్టక ముందే జాగ్రత్త పడడం మంచిది. నా మాట విని విమలను కాలేజీ మాన్పించడమే కాదు, సాధ్యమైనంత త్వరలో పెళ్లి కూడా చేసేయండి అంటూ సలహా ఇచ్చారు ప్రిన్సిపల్. ఆయన చెప్పింది కూడా సమంజసంగానే ఉన్నట్లు అనిపించింది నారాయణరావు గారికి. బరువెక్కిన గుండెతో భారంగా నిట్టూరుస్తూ కుర్చీలోంచి లేచారాయన. ఏం చేయాలని నిర్ణయించుకున్నారు అడిగారు ప్రిన్సిపల్. విమల రేపటి నుంచి కాలేజీకి రాదు అంటూ ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలోంచి బయటకు వచ్చేశారు నారాయణ గారు. ఏమిటి డాడీ, ఏమిటి మీరంటున్నది? నన్ను కాలేజీకి వెళ్ళొద్దంటున్నారా? ఆశ్చర్యంగా అడిగింది విమల. విసుగ్గా చూశారు నారాయణ గారు. అంతేకాదు, ఇక మీదట నీ బాయ్ ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వీల్లేదని కూడా అంటున్నాను. నువ్వు చదివి ఉద్ధరించింది చాలు సీరియస్గా అన్నారు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అడిగింది విమల. కారణం చెబితే గాని నా మాట వినవా? ఎదురు ప్రశ్న వేశారు నారాయణ గారు. ఆల్ రైట్ డాడీ, మీరు కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి కాలేజీ మానమనడానికి మీకు హక్కుంది. కానీ నా స్నేహితుల్ని కలుసుకోవద్దు అని అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంది విమల. స్నేహితులు, స్నేహం చేయడానికి మగవాళ్ళు తప్ప ఆడవాళ్లు కనిపించలేదా నీ కంటికి? నువ్వు ఆడపిల్లవన్న సంగతి మర్చిపోయావా? పెళ్లి కాని పిల్లవి మగవాళ్లతో సినిమాలకి హోటళ్లకి షికార్లకి తిరగడం సభ్యత అనుకుంటున్నావా? కోపంగా అరిచారు నారాయణ గారు. విషయం ఏమిటన్నది అప్పుడు అర్థమైంది విమలకి. స్నేహం అనేది చాలా పవిత్రమైందని నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటాను డాడీ. కల్మషం లేని స్నేహితులు ఆడైనా మగైనా ఒక్కటే నా దృష్టిలో. మనసుకు నచ్చిన వాళ్లతో స్నేహం చేయడం తప్పు కాదనుకుంటాను. ఆడా మగ స్నేహంగా కలిసిమెలిసి తిరిగినంత మాత్రాన చెడిపోయారు అని అనుకుంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. మనసులు తెలుసుకుని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే భార్యకు భర్త, చెల్లెలికి అన్న, కూతురికి తండ్రి, బాయ్ ఫ్రెండ్ లాంటి వారే అంది. నోర్మై అరిచారు నారాయణరావు గారు. చదివేస్తే ఉన్నమతి పోయిందంటారు దీన్ని. ఎలాంటి ఆశలు పెంచుకోకుండానే నీ మీద ఇంత అభిమానం చూపిస్తున్నారనుకుంటున్నావా ఆ కుర్రాళ్ళు? మగాళ్లతో స్నేహం ఎంత చేదుగా ఉంటుందన్నది మోసపోయిన తర్వాతగానే తెలియదు నీలాంటి మూర్ఖురాలికి అన్నారు. నా బాయ్ ఫ్రెండ్స్ సంస్కారం మీద నాకు నమ్మకం ఉంది. వారి స్నేహంలో చేదు లేదు అంది విమల. విమ్మి, అవును డాడీ, నన్ను గురించి అసభ్యంగా రాసినందుకే సహించలేకపోయారు నా స్నేహితులు. రౌడీల చేతుల్లో తన్నులు తిని కూడా నేనంటే ఇంకా అభిమానంగానే ఉన్నారు వాళ్ళు. నా కోసం న్యాయం కోసం స్ట్రైక్ చేస్తున్న నా స్నేహితులు సంస్కారవంతులు కాదు అని అనుకోను. నిష్కల్మషమైన వారి స్నేహాన్ని శంకించలేను దృఢ సంకల్పంతో అంది విమల. కోపంతో మరింత ఎర్రబడింది నారాయణ వదనం. సరే, నేను నీతో వాదించదలుచుకోలేదు. ఖచ్చితంగా చెబుతున్నాను, నువ్వు ఆ నలుగురిని కలుసుకోవడానికి వీల్లేదు కంగుమంది నారాయణ గారి కంఠం. సారీ డాడీ. విమ్మి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇదే నీ నిర్ణయమా? గంభీరంగా అడిగారాయన. అవునన్నట్లు తల ఊపింది విమల. అయితే నా నిర్ణయాన్ని కూడా విను. నా మాట విననప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. డాడీ, అవును, నాకు కూతురే పుట్టలేదనుకుంటాను. అలా అనుకోకుండా ఉండాలంటే నా పరువు ప్రతిష్టల్ని బజారుపాలు చేయకూడదన్న ఆలోచన నీకుంటే ఈ క్షణం నుంచి నలుగురు స్నేహితుల్ని గురించి మర్చిపో, లేదంటే నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో ఆవేశంగా అరిచారు నారాయణ. తీవ్రంగా ఆలోచిస్తూ 2 నిమిషాల పాటు అలాగే నిలబడిపోయింది విమల. ఆల్ రైట్ డాడీ, మనసుకు నచ్చిన విధంగా నడుచుకోవడం మీ దగ్గరే నేర్చుకున్నాను. స్వేచ్ఛ లేని జీవితం నేను ఊహించుకోలేను, అందుకే వెళ్తున్నాను. ఆడా మగ స్నేహంలో అపవిత్రతకు చోటు లేదన్న నిజాన్ని నిరూపిస్తాను. మీ పరువు ప్రతిష్టలకు నేను భంగం కలిగించలేదని అప్పుడు నమ్మినప్పుడే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంతవరకు గుడ్ బై డాడీ, గుడ్ బై అంటూ సుడులు తిరుగుతూ కళ్లల్లో ప్రత్యక్షమవుతున్న కన్నీటిని బలవంతంగా అదుపు చేసుకుంటూ చివ్వును వెనుదిరిగి గబగబా అడుగులు వేస్తూ అవతలకు వెళ్ళిపోయింది విమల.
కోపం, దుఃఖం మూకుమ్మడిగా దాడి చేసి అంతరంగాన్ని కలిచివేస్తూ ఉండగా బరువుగా తల విదిలిస్తూ పడక కుర్చీలో కూలబడిపోయారు నారాయణ గారు. ఐఎమ్ సారీ విమ్మి. మా కారణంగా నువ్వు తండ్రిని కాదని రావాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. విమల చెప్పిందంతా శ్రద్ధగా విని బాధగా అన్నాడు శివప్రసాద్. గోదావరి ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉన్నారా ఇద్దరు. తండ్రితో తెగతింపులు చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట శివప్రసాద్ని కలుసుకుంది విమల. జరిగిందంతా క్లుప్తంగా అతనికి వివరించింది. మోకాళ్ల మీద తలానించి చూపుడు వేలుతో ఇసుకలో సున్నాలు చుడుతూ కూర్చుంది విమల. శివప్రసాద్ అన్న మాటలకు తల తిప్పి అతని మొహంలోకి చూసింది. జరిగిన దానికి నేను బాధపడడం లేదు శివ. కంటికి కనిపించని కులమతాల పట్టింపుల నుంచి బయటపడడం తెలియని ఈ మనుషులకు స్నేహంలోని పవిత్రతను గురించి ఎలా అర్థమవుతుంది అంది. చిన్నగా తల పంకించాడు శివప్రసాద్. అది సరే విమ్మి, ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. తలెత్తి సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది విమల. నిన్నే నమ్ముకుని వచ్చాను శివ. నా భవిష్యత్తు నిర్ణయించవలసింది నువ్వే అంది. ఆ మాట వినగానే కాంతివంతమైంది శివప్రసాద్ వదనం. గుండెల్లో అదో రకమైన పులకింత మొదలైంది. నన్నా అన్నాడు. అవును శివ. రక్తం పంచుకు పుట్టకపోయినా నిన్ను నా అన్నగా భావిస్తున్నాను. మొదటిసారి పరిచయం అయినప్పుడే నీ మీద నాకు సోదరభావం ఏర్పడింది. అందుకే నా మనసులోని మాట దాచకుండా నీతో చెప్పాలనుకుంటున్నాను అంటూ చెప్పడం ఆపి సిగ్గుపడుతున్నట్టు తలను మోకాళ్ల మీద ఆనించింది విమల. శివప్రసాద్ గుండెల్లో ఉప్పొంగిన ఆనందం చప్పున చల్లారిపోయింది ఆ మాటతో. కాంతివంతమైన అతని వదనం క్షణంలో వెరవెలబోయింది. అతని ముఖంలో రంగులు మారుతున్న భావాలను గమనించలేదు విమల. ఏం చెప్పాలనుకుంటున్నావు? 2 నిమిషాల తరువాత మెల్లగా అడిగాడు శివప్రసాద్. ఆ ప్రశ్నతో మరింత ఎరుపెక్కాయి ఆమె బుగ్గలు. నేను నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను శివ. తలెత్తకుండానే తన మనసులోని మాటను బయటపెట్టింది. సత్యాన్న? అవును శివ. కామరాజుని, నిన్ను, జనార్దన్ని సోదరభావంతో చూస్తున్నాను. ఎందుకనో సత్యం నా మనసును ఆకట్టుకున్నాడు. మా ఇద్దరిని ఒకటి చేసి నా భవిష్యత్తును చక్కదిద్దవలసింది మీ ముగ్గురే అంది విమల. క్షణం ఆలోచించి సమాధానం చెప్పాడు శివప్రసాద్. సత్యం పరిస్థితుల్ని గురించి నీకు తెలియందేముంది విమ్మి. వాడికి తండ్రి లేడు. అవసరానికి ఆదుకునే బంధువులు అంతకంటే లేరు. పూట గడవని స్థితిలో పస్తులుండి వాడిని చదివిస్తుంది వాళ్ళమ్మ. మేం ముగ్గురు వాడి కాలేజీ ఫీజు కట్టకపోతే ఈ పాటికే వాడి చదువు ఆగిపోయేది. ఇటువంటి స్థితిలో నువ్వు వాడిని పెళ్లి చేసుకుని ఏమిటి ప్రయోజనం? పెళ్లి వాడి జీవితానికి ప్రతిబంధకం అవుతుంది తప్ప భవిష్యత్తుకు బాట చూపదు అన్నాడు శివప్రసాద్. కాదు శివ. పెళ్లి సత్యం జీవితానికి ప్రతిబంధంగా కాదు. అతని చదువుకి ఎటువంటి ఆటంకమో కలగకుండా నేను చూసుకుంటాను. బహుశా అతని పేదరికమే నేను అతన్ని ప్రేమించడానికి కారణం కావచ్చు. నేను ఏదైనా ఉద్యోగం చేసి అతన్ని చదివిస్తాను. అతని చదువు పూర్తయ్యే వరకు అతని తల్లికి అండగా ఉండి ఆ కుటుంబాన్ని నేను పోషిస్తాను. ఆ తర్వాత మంచి మనసుగల మీ సహాయం ఎలాగూ ఉండనే ఉంది అంది విమల. శివప్రసాద్ సమాధానం చెప్పలేదు. చెప్పు శివ. మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న స్నేహితులం. మన స్నేహం అపవిత్రమైంది కాదు అని నిరూపించడానికే నేను నా తండ్రిని కాదని వచ్చాను. సత్రంలో నా పెళ్లి జరిపించండి. మన స్నేహం పవిత్రమైందని, శాశ్వతమైందని రుజువు చేయండి. ప్లీజ్ శివ అర్థింపుగా అంది విమల. ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు శివప్రసాద్. ఆల్రైట్ విమ్మి, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ పెళ్లి జరిపిస్తాను. చీకటి పడుతుంది, ఇంక పోదాం పదా అంటూ లేచాడు. ఎక్కడికి? లేచి నిలబడి చీర కొంటిన మట్టిని దులుపుకుంటూ అడిగింది విమల. సచిన్ ఇంటికి. కనుబొమ్మలు ముడివేస్తూ ఆశ్చర్యంగా చూసింది విమల. శివప్రసాద్ నవ్వాడు. సచిన్ తల్లి ఇంట్లో లేరు. ఈరోజు మధ్యాహ్నమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అన్నాడు. ఆసుపత్రిలోనా? ఆందోళనగా అడిగింది విమల. భయపడవలసిందేమీ లేదులే. ఆస్మా కంప్లైంట్. అప్పుడప్పుడు ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఆవిడికి మామూలే అన్నాడు శివప్రసాద్. చిన్నగా నిట్టూర్చింది విమల. అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు. అరగంట తరువాత సంజయ్ నగర్లో ఉంటున్న సత్యం ఇంటికి చేరుకున్నారు. విమల అప్పుడప్పుడు సత్యం ఇంటికి రావడం, అతని తల్లితో కలుపుగోలుగా మాట్లాడడం మామూలే. ఆ కారణంగా చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ ఆమె రాకను గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో కామరాజు, జనార్దన్లు సత్యం ఇంటి దగ్గరే ఉన్నారు.
నువ్వు తొందరపడ్డావేమో విమ్మి. మీ నాన్నగారిని ఎదిరించి బయటకు రాకుండా ఉండవలసింది. శివప్రసాద్ చెప్పిందంతా విన్న తరువాత తన అభిప్రాయాన్ని మెల్లగా బయట పెట్టాడు సత్యం. చివ్వున తలెత్తి చూసింది విమల. ఆల్ రైట్, మిమ్మల్ని నమ్మి ఇలా రావడం తప్పైతే నేను తొందరపడినట్లే లెక్క. మీరు నన్ను ఆదరించడం చేతకాని వాళ్ళైతే నా తండ్రిని ఎదిరించడంలో నేను తొందరపడ్డానని ఒప్పుకుంటాను అంది ఉక్రోషంగా. వెంటనే కల్పించుకున్నాడు శివప్రసాద్. ఒరై, నీకసలు బుద్ధుందా? జరగవలసిన దాని గురించి ఆలోచించక జరిగిపోయిన దాని గురించి మాట్లాడతావే అని మందలించాడు. అది కాదురా. ఏదీ కాదు, ముందు నువ్వు అవతలకు నడు అంటూ సత్యం జబ్బపుచ్చుకుని గదిలోంచి అవతలకి లాక్కుపోయాడు శివప్రసాద్. అవసరం లేదు, నా కోసం అతన్ని బతిమాలిన అవసరం లేదు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా రోషంగా అంది విమల. అరెరే, ఏమిటి విమ్మి, ఇప్పుడు ఏమైందని? సత్యం భయపడుతున్నది, వెనకాడుతున్నది వాడి పరిస్థితిని గురించి కానీ నిన్ను చేసుకోవడానికి కాదు. మేముండగా నీకెందుకు విచారం అంటూ ఆమెను ఓదార్చాడు కామరాజు. యు డోంట్ వరీ విమ్మి, నీ పెళ్లి జరిపించే పూచి మాది, సరేనా? అభయం ఇచ్చాడు జనార్దన్. ఆ తరువాత విమలను అక్కడే వదిలి స్నేహితులు ఇద్దరూ బయటికి వెళ్లారు. కళ్ళు తుడుచుకుని వారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది విమల. అరగంట తరువాత లోపలికొచ్చారు స్నేహితులు నలుగురు. పెళ్లి కొడుకులా సిగ్గుపడుతూ తలదించుకున్నాడు సత్యం. సారీ విమ్మి, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను అన్నాడు. మనలో మనకి సారీలేమిట్రా సన్నాసి అన్నాడు జనార్దన్. శుభమా అంటూ వాడు పెళ్లి చేసుకోబోతుంటే సన్నాసి అంటావేమిట్రా బైరాగి అన్నాడు కామరాజు. పక్కున నవ్వింది అతని మాటలకు విమల. స్నేహితులు నలుగురు ఆమె నవ్వుతో శృతి కలిపారు. అమ్మయ్య, విమ్మి నవ్వింది. ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించండి అన్నాడు శివప్రసాద్. పెళ్లి ఎక్కడ జరగాలి, ఎలా జరిపించాలి అన్న దానిని గురించి చర్చ ప్రారంభించారు స్నేహితులు నలుగురు. భద్రాచలంలో జరిపిస్తే అన్నాడు కామరాజు. తల అడ్డంగా తిప్పాడు శివప్రసాద్. జరిగేదేదో రహస్యంగా జరగాలి అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది విమల. రహస్యంగా ఎందుకు? కారణం ఉంది విమ్మి. ఇప్పుడు సత్యానికి పెళ్ళంటే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోదు. ఈ విషయం బయటికి తెలిస్తే మీ నాన్నగారు అడ్డుపడినా పడొచ్చు. అందుకే సత్యం నీ మెడలో 3 ముళ్ళు వేసేటంత వరకు ఈ విషయం రహస్యంగా ఉంచుదాం. ఆ తర్వాత పెళ్లి ఎలాగూ జరిగిపోయింది కాబట్టి ఇటు సత్యం తల్లి అటు మీ నాన్నగారు మిమ్మల్ని ఆశీర్వదించడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు అన్నాడు శివప్రసాద్. బావుందిరా నీ ఆలోచన. అందరూ పెళ్లి ఎక్కడా అనేది తేల్చలేదు అన్నాడు సత్యం. ఆగరా ఆరాటం పెళ్లి కొడక, కాస్త ఆలోచించుకొని అంటూ ఆలోచించడం ప్రారంభించాడు శివప్రసాద్. విమలతో పాటు కామ్గా కూర్చున్నారు మిగతా వాళ్ళు. రైట్, ఇలా చేస్తే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత అన్నాడు శివప్రసాద్. ఏమిటది అడిగాడు కామరాజు. అమరావతిలో మాకు మామిడి తోటలున్నాయి. అక్కడే రెస్ట్ బంగ్లా కూడా ఒకటి ఉంది. తోటమాలి వాడి పెళ్ళాము తప్ప అక్కడ ఇంకెవ్వరూ ఉండరు. ఏడాదికి 1-2 సార్లు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు మా నాన్నగారు. మనం అక్కడికి పోయి ఆ తర్వాత టెంపుల్లో పెళ్ళి తతంగం పూర్తి చేసి మనం తిరిగి వచ్చేద్దాం. 4 రోజుల పాటు రెస్ట్ బంగ్లాలో ఉండి ఆ తర్వాత వస్తారు నూతన దంపతులు అంటూ తనకొచ్చిన ఆలోచన బయట పెట్టాడు శివప్రసాద్. అందరికీ నచ్చింది అతని ఆలోచన. విమలకు మాత్రం అంత రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ పరిస్థితుల్లో అంతకంటే వేరే దారి లేదు అనిపించి అయిష్టంగానే తల ఊపింది. మేడం, సెక్రటరీ స్మిత పిలుపుతో చెల్లాచెదురయ్యాయి భైరవి జ్ఞాపకాలు. తన ముఖంలో ఎటువంటి భావాలు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ కుర్చీలో సర్దుకుని కూర్చుని ఏమిటి అంది క్యాజువల్గా. మీల్స్ రెడీ అయింది. జనిత మీకోసం డైనింగ్ హాల్లో ఎదురు చూస్తుంది అంది స్మిత. తల పంకిస్తూ లేచి స్మితతో పాటు ఆఫీస్ గదిలోంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది భైరవి. రాక ఏమిటి ఆలస్యం, ఆకలి దంచేస్తుంది. బ్రహ్మాండమైన వంటకాలు చేయించారు స్మిత గారు అంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న జనిత. నవ్వుతూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది భైరవి. స్మిత ఆ ఇద్దరికీ వడ్డించి తను ఒక ప్లేట్లో వడ్డించుకుంది. మేడం, ఎల్లుండి ఫంక్షన్ గురించి మీతో ఒక విషయం చెప్పాలి తింటూ అంది స్మిత. ఏమిటి? ఊళ్ళో పెద్దవాళ్ళకి ఇన్విటేషన్లు నేను ఇస్తాను. అతి ముఖ్యమైన వాళ్ళని మాత్రం మీరే స్వయంగా వచ్చి ఆహ్వానిస్తే బాగుంటుందనుకుంటాను. ఆలోచించండి అంది స్మిత. 2 నిమిషాలు ఆలోచించి సమాధానం చెప్పింది భైరవి. నేను రాను. నా తరపున జనితని వెంటొచ్చి ఆహ్వానాలు అందజేస్తుంది. అతి ముఖ్యమైన వాళ్ళు అనుకున్న వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు లిస్ట్ రాసి నాకివ్వు, ఫోన్లో మాట్లాడతాను వాళ్లతో అంది. అలాగే అంది స్మిత.
భోజనాలు పూర్తయిన తరువాత భైరవి అడిగిన లిస్టు తయారు చేసి ఇచ్చింది స్మిత. ఆ లిస్ట్ని ఆఫీస్ గదిలో పేపర్ వెయిట్ కింద పెట్టి 1 గంట రెస్ట్ తీసుకుని కారులో ఆ ఊరి ఎమ్మెల్యే గారి ఇంటికి బయలుదేరింది భైరవి. ఊళ్ళోనే ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆయన్ని కలుసుకుని తనకు తాను పరిచయం చేసుకుంది భైరవి. భైరవి తండ్రి గోపాలరావు గారితో పరిచయం ఉన్న రాజకీయ నాయకులలో ఆ ఊరి ఎమ్మెల్యే మాధవరావు గారు ఒకరు. చాలా సంతోషం అమ్మా భైరవి. ఉన్న ఆస్తిని పెంచుకోవడానికి మంచి వ్యాపారం ఏదైనా ప్రారంభించమని హైదరాబాద్లో కలిసినప్పుడల్లా మీ నాన్నగారితో అంటూ ఉండేవాణ్ణి. వ్యాపారం అంటే ఆయనకి బొత్తిగా ఇష్టం ఉండేది కాదు. భైరవి ఎంటర్ప్రైజెస్ పేరుతో నువ్వు బిజినెస్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా వల్ల కావాల్సిన ఉపకారం ఏదైనా ఉంటే తప్పకుండా చేసి పెడతాను అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. ఎల్లుండి థియేటర్ కాంప్లెక్స్కి శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించాను. శంకుస్థాపన మీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని అంది భైరవి. తప్పకుండానమ్మా. నీలాంటి సంపన్నురాలు అడిగితే నేను కాదంటానా? తప్పకుండా వస్తాను అన్నాడు మాధవరావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లేచింది భైరవి. ఒక్క మాటమ్మ భైరవి. ఏమిటి సార్ అడిగింది భైరవి. మరేం లేదమ్మా. నీలాంటి తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు మా పార్టీలో చేరితే బాగుంటుంది అని నా ఆశ. నువ్వు సరే అంటే మెంబర్షిప్ విషయం నేను చూసుకుంటాను అన్నాడు మాధవరావు. భైరవి నవ్వింది. మీ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఈ క్షణం నుంచి నేను మీ పార్టీ మెంబర్నే అనుకోండి. మన పార్టీకి నేను ఇచ్చే మొట్టమొదటి డొనేషన్ ఇది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి చెక్కు బుక్ తీసి 1,1016లకు చెక్కు రాసి చెక్ లీఫ్ అతని చేతుల్లో పెట్టింది భైరవి. మంచి పని చేసావమ్మా, చాలా మంచి పని చేశావు అంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఎమ్మెల్యే మాధవరావు. అతను ఆ సంతోషం నుంచి బయటపడకముందే అక్కడి నుంచి బయలుదేరింది భైరవి. భవంతికి తిరిగి రాగానే ఆఫీస్ గదిలోకి పోయింది. టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద పెట్టిన లిస్ట్ తిరిగేసింది. శివప్రసాద్ ఒక్కడి పేరే ఉంది ఆ లిస్టులో. ఆ దుష్ట చతుష్టయంలో అతనే అతి ముఖ్యమైన వ్యక్తి. రిసీవర్ అందుకుని శివప్రసాద్ నెంబర్ డయల్ చేసింది భైరవి. వెంటనే వచ్చింది కనెక్షన్. హలో, శివప్రసాద్ స్పీకింగ్ హియర్ అంటూ వినిపించింది అతని కంఠం. పడగెత్తిన తాచుపాము భయంకరంగా బొసలు కొడుతున్నట్లు వినిపించిన ఆ కంఠాన్ని వింటూనే ఎర్రపడిపోయింది భైరవి వదనం. అప్రయత్నంగా బిగుసుకుంది రిసీవర్ మీద పిడికిలి. పట్టరాని ఆవేశంతో పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం ప్రారంభించింది శరీరంలోని రక్తం. హలో, ఎవరది? ఎవరు మాట్లాడేది? అరుస్తున్నాడు అవతల వైపు నుంచి శివప్రసాద్. నేనేరా నీచుడా, నీ పాలిట మృత్యువుని, నీ పాపానికి తగిన శిక్ష విధించడానికి వచ్చిన ప్రచండ భైరవిని అందామని నోటి చివరిదాకా వచ్చిన మాటను బలవంతంగా అదుపు చేసుకుంది భైరవి. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడబోయింది. అప్పటికే రిసీవర్ క్రెడిల్ చేసేశాడు శివప్రసాద్. రిసీవర్ను క్రెడిల్ మీద పెట్టి నుదుటి మీద ఆవిర్భవించిన స్వేద బిందువుల్ని తుడుచుకుంది భైరవి. 2 నిమిషాలు ఆగి తిరిగి శివప్రసాద్ నెంబరు డయల్ చేసింది. కనెక్షన్ రాగానే వినిపించింది అవతల వైపు నుంచి అతని కంఠం. గుడ్ మార్నింగ్ సార్. నేను భైరవి ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. గొంతులో ఏమాత్రమూ కరుకుదనం ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ మృదువుగా అంది భైరవి. హలో, మీరా? వెరీ గుడ్ మార్నింగ్. మీ భైరవి ఎంటర్ప్రైజెస్ గురించి ఈరోజే పేపర్లో చదివాను. ఐఎమ్ వెరీ గ్లాడ్. మీలాంటి సంపన్నులు మా ఊరికి రావడం, మీ అంతటి మీరే నాకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది నాకు అన్నాడు శివప్రసాద్. నిలువెల్లా విషయాన్ని నింపుకుని పైకి తేనె పలుకులు పలుకుతున్న అతని మాటలకు భైరవి వెన్నులో నుంచి సన్నగా మొదలైంది ఆవేశం. పంటితో కింది పెదాన్ని కరిచినట్లు పట్టుకుని తన ఆవేశాన్ని అతి బలవంతంగా అదుపు చేసుకుంది భైరవి. మీలాంటి వారికి పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్కి మీరు తప్పకుండా రావాలి. అంతేకాదు, ముఖ్యమైన మీ స్నేహితుల్ని కూడా తీసుకొచ్చి నాకు పరిచయం చేయాలి అంది భైరవి. ష్యూర్ ష్యూర్, స్నేహానికి ప్రాణమిచ్చే మనిషిని నేను అన్నాడు శివప్రసాద్. బ్లడీ రోగ్, నువ్వు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు. నీ ప్రాణాలు ఎప్పుడు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మనసులోనే కసిగా అనుకుంది భైరవి. పైకి మాత్రం మీ స్నేహ సహకారాలు నాకు తప్పకుండా కావాలి. మర్చిపోకుండా వస్తారు కదూ అంది. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ రిసీవర్ క్రెడిల్ చేసింది భైరవి. టేబుల్ మీద ఫైల్ ఒకదాన్ని అందుకుంటూ ఉండగా ఆ గదిలోకి వచ్చింది జనిత. అక్కా అని పిలవబోతూ భైరవి మొహంలోకి చూసి ఉలిక్కి పడింది. మై గాడ్, ఏంటక్కా? ఏమిటిది? ఈ రక్తం ఏమిటి?
అని అడుగుతూ రెండంగల్లో ఆమెను సమీపించింది. అప్పుడు గమనించింది భైరవి తన పెదవి మీద నుంచి గడ్డం మీదకి జారుతున్న రక్తాన్ని. శివప్రసాద్ గొంతు విని తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కింద పెదవిని పంటితో కరిచి పట్టుకుంది. పెదవి చిట్లి రక్తం కారుతున్నా గమనించినంత టెన్షన్కి లోనైందామె. ఏమిటక్కా, ఈ రక్తం ఏమిటి? ఆందోళనగా అడుగుతూ కర్చీఫ్తో రక్తాన్ని తుడిచింది జనిత. నవ్వింది భైరవి. పిచ్చి చెల్లి, పెదవి కొరుక్కున్నాను అంతే, దీనికే ఇంత బెంబేలు పడిపోవాలా అంది. పెదవి కొరుకుని ఆలోచించవలసినంత టెన్షన్ ఏమొచ్చింది అడిగింది జనిత. నథింగ్. ఎంతకీ నువ్వు వచ్చిన పనేమిటి? మాట మారుస్తూ అడిగింది భైరవి. మంచి మంచి ఇంగ్లీష్ పిక్చర్ క్యాసెట్లు తెచ్చింది స్మిత, నువ్వు కూడా చూస్తావని పిలవడానికి వచ్చాను అంది జనిత. నాకు కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత చూస్తాను అంది భైరవి. జనిత బొంగమూతి పెట్టింది. ఒంటరిగా చూస్తే బోరుగా ఉంటుంది, నువ్వు కూడా రా అంటూ మారం చేసింది జనిత. నాకు పనుందని చెప్పానుగా జని. ఆల్ రైట్, సినిమా తర్వాత చూద్దాం, నాకు కూడా ఏదైనా పనుంటే చెప్పు అంటూ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది జనిత. చిన్నగా నవ్వుతూ చూడబోయిన ఫైల్ పక్కన పెట్టేసింది భైరవి. పద చూద్దాం అంటూ బయలుదేరింది. మా మంచక్క అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమెతో పాటే ఆ గదిలో నుంచి బయటకు నడిచింది జనిత.